ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా. మనమైతే ఏపీఎస్పీ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఒక వీడియో చేసుకున్నామట. ఒకరోజు ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది, ఒక రోజు అంటే వన్ డే ఫుల్ డే ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందో మనం ఆ వీడియో చేసుకున్నాం. చాలామంది ఆ వీడియో అయితే చూశారు. ఇంకెవరైనా చూడకపోతే ఏపీఎస్పీ ట్రైనింగ్ ఎలా ఉంటుందో వన్ డే నేను వీడియో చేశాను. మీరు వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీరు చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్, లైక్ ఆ రెండు నాకు చేసి పెట్టండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక వీడియోకి వెళ్ళిపోతే అనయ్య మరి ఏపీఎస్పీ వాళ్ళు చేసావు, సివిల్ కానిస్టేబుల్ కూడా ఒక రోజు ఏముంటుందనయ్య ట్రైనింగు ఫుల్గా ఒక రోజుకి సంబంధించి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక వీడియో అయితే చెప్పాను అని చెప్పేసి నాకు చాలామంది బ్రదర్స్ అండ్ చాలామంది సివిల్ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయినటువంటి చెల్లెమ్మలు, సిస్టర్స్ వాళ్ళైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక మనం మార్నింగ్ లెగుస్తాం, 4 గంటలు లేస్తామని చెప్పేసి అనుకున్నాం. లేవడం అనేది ఏపీఎస్పీకి కానీ సివిల్కి కానీ కామన్ అనమాట. మార్నింగ్ లేవడం అనేది కామన్. మార్నింగ్ లేచిన తర్వాత మనం ఫ్రెష్ అవడం అంటే టాయిలెట్స్కి వెళ్ళడం, బాత్రూమ్స్కి వెళ్ళడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేసే ముందు కంపల్సరీగా సేవింగ్ అనేది, అది ఏపీఎస్పీ అయినా సివిల్ అయినా అందరూ చేయవలసింది. సేవింగ్ అనేది చేయాలి. చేసిన తర్వాత మనకి స్కాడ్ ఉంటుంది కదా, స్కాడ్లో ఒకరిని స్కాడ్ లీడర్ కింద ఎన్నుకుంటారు. ఆ స్కాడ్ లీడర్ ఏం చేయాలంటే ఫాలోయింగ్ చేసుకోవాలి, స్కాడ్ని మొత్తం ఫాలోయింగ్ చేసుకోవాలి. ఈ ఫాలోయింగ్ చేసుకునే ముందే మన బ్యారక్ ఏదైతే మనం ఉంటున్నామో ఆ బ్యారక్ డైలీ ఒకరు చెప్పిన క్లీన్ చేసుకోవాలి, బయట లోపల క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా బెడ్ మెయింటెనెన్స్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ చెక్ చేస్తారు. బెడ్ని చాలా నీట్గా ఉంచుకోవాలి. బెడ్ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ విధంగా స్కాడ్ని ఫామ్ చేసుకున్న తర్వాత, స్కాడ్ ఫామ్ చేసుకున్నాక మనమైతే గ్రౌండ్కి అయితే వెళ్తాం అనమాట. 5:30కి మనం 4 గంటలు లేస్తే మనం ఇవన్నీ రెడీ చేసుకున్నట్టుగా 5 అవుతుంది కదా. 5 అయిన తర్వాత 5కి మనం బయలుదేరి గ్రౌండ్కి వెళ్ళినప్పటికీ గ్రౌండ్ బేస్ అంటాం కదా, ఆ బేస్ మీద నిలబడి 5:30కి బేస్ మీదకి వెళ్ళిపోతాం. మనం 5:30కి బేస్ మీదకి వెళ్ళిన తర్వాత మనకి రిపోర్టింగ్స్ అవన్నీ అయ్యే వరకు రిపోర్టింగ్స్ అనేది ఉంటాయన్నమాట. రిపోర్టింగ్స్ అంతా అయ్యే వరకు వెయిట్ చేసిన తర్వాత 6 గంటలకి ఫస్ట్ పీరియడ్ మనకి రన్నింగ్ అనేది ప్రారంభమవుతుంది. ఫస్ట్ పీరియడ్లోనే మనం రన్నింగ్ చేయడం ప్రారంభిస్తాం అన్నమాట. ఫస్ట్ పీరియడ్ అంతా రన్నింగ్ చేసుకుంటాం. సెకండ్ పీరియడ్ వార్మప్ చేసుకోవడం, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవడం, టేబుల్ కార్డ్స్ ఉంటాయి, రిక్రూట్కి సంబంధించినటువంటి టేబుల్ కార్డ్స్ అవన్నీ చేసుకోవడం, వార్మప్ చేసుకోవడం, రోప్ ఏమైనా ఉంటే రోపు సంబంధించి చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటాం అనమాట. ఇక మూడో పీరియడ్ ఉంటుంది. మూడో పీరియడ్లో స్కాడ్రిల్ కానీ వితౌట్ ఆమినేషన్తో మనం పీరియడ్ ప్రాక్టీస్ కానీ, సెల్యూటింగ్ కానీ దానికి సంబంధించినటువంటి పీరియడ్ చేస్తాం అనమాట. థర్డ్ పీరియడ్. ఈ థర్డ్ పీరియడ్ అయిపోయిన వెంటనే మనల్ని టిఫిన్కి విడిచిపెట్టేస్తారు. టిఫిన్కి వెళ్తాం. అక్కడ టిఫిన్లో మీకు తెలుసు, అక్కడ ఎగ్ ఇస్తారు, రాగి మాల్ట్ ఇస్తారు. ఎగ్, రాగి మాల్ట్ డైలీ రొటీన్గా ఒక్కో టిఫిన్. ఈరోజు ఇడ్లీ అయితే రేపు దోశ, అలాగనమాట. ఒక రోజు అయితే ఒక రోజు పెట్టకుండా రోజు టిఫిన్ సెక్షన్ రోజుకు ఒక టిఫిన్ అనేది ఉండటం జరుగుతుంది. ఆ టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం గ్రౌండ్కి వస్తాం. గ్రౌండ్కి వచ్చిన తర్వాత ఒక పీరియడ్ వ్యాపారంకి సంబంధించినటువంటి దాన్ని విడదీయడం ఎలాగా, దాని పేర్లు ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే నేర్చుకోవడం జరుగుతుంది. అన్నిసార్లు ఉండకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మనకి వ్యాపారం మీద నాలెడ్జ్ అంతవరకు వ్యాపారంకి సంబంధించి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇక ఏపీఎస్పీకి సివిల్కి తేడా ఏంటంటే వాళ్ళు ఎక్కువ గ్రౌండ్లోనూ వెపన్స్కి సంబంధించి, లాటిట్యూడ్కి సంబంధించి ఈ వెపన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వెపన్ అనేది ఉంటుంది కాబట్టి వెపన్ క్లాసెస్సే, గ్రౌండే వాళ్ళకి ముఖ్యమైనది. కానీ సివిల్కి అలాగ ఉండదు. సివిల్కి ఇక 9:30కి క్లాస్కి వెళ్ళిపోతారు వీళ్ళు. ఈ క్లాస్కి వెళ్ళిపోయి లా అండ్ ఆర్డర్ గురించి, లా అండ్ ఆర్డర్ కానీ, సిఆర్పిసి కానీ, ఐపీసీ సెక్షన్స్ కానీ ఇటువంటివన్నీ నేర్చుకోవడం, తర్వాత ఎఫ్ఐఆర్ రాయడం ఎలాగా, దానికి సంబంధించిన ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళకి క్లాసెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే సివిల్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ క్లాసెస్. వాళ్ళు శారీరకంగా కష్టపడాల్సి ఉంటుంది. ఎవరో ఏపీఎస్పీ సిబ్బంది అనేవాళ్ళు శారీరకంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళు. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు నిలబడవలసి ఉంటుంది, డ్రిల్ చేయవలసి ఉంటుంది, బందోబస్తు డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అన్ని డ్యూటీలు వాళ్ళు చేస్తారు. కానీ సివిల్ కానిస్టేబుల్కి అలాగ ఉండదు. సివిల్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ కానిస్టేబుల్తో పోల్చుకుంటే గ్రౌండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 40% గ్రౌండ్ వెళ్ళుకుంటే వాళ్ళకి మొత్తం గ్రౌండే ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వీళ్ళ క్లాసెస్లో హ్యాపీగా ఫ్యాన్ కిందకి వెళ్ళిపోయి క్లాసెస్ వినడం అయితే జరుగుతుంది. అక్కడ ఈ క్లాసెస్ అన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. మధ్యాహ్నం
లంచ్కి వెళ్ళిపోతారు. మళ్ళీ లంచ్కి వెళ్ళిపోయిన తర్వాత లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ రెస్ట్లోకి వెళ్ళిపోతారు. ఆటోమేటిక్గా రెస్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ సెషన్ ఉంటుంది. ఈవినింగ్ సెషన్ మార్నింగ్ ఏదైతే నేర్చుకున్నారో దానికి సంబంధించిన కొన్ని ప్రాక్టికల్స్ కూడా చేస్తారు. ఎఫ్ఐఆర్ రాయడం ఎలాగా, దానికి సంబంధించిన కానీ ఏ సెక్షన్ ఎక్కడ ఉందో దానికి సంబంధించిన రిటర్న్కి సంబంధించిన కానీ దానికి సంబంధించిన సివిల్కి సంబంధించిన సమస్తము కూడా అక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత లాస్ట్ పీరియడ్ యాజ్ ఇట్ ఈజ్గా గేమ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటాయి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రోల్ కాల్లో ఆర్డర్స్ వినిపిస్తారు. రోల్ కాల్లో ఆర్డర్స్ వినిపించిన తర్వాత మనం వచ్చేసి ఫ్రెష్ అయిపోతాం. ఫ్రెష్ అయిపోయిన తర్వాత 7 గంటలకు మళ్ళీ భోజనంకి వెళ్ళిపోతాం. 7 గంటలకు భోజనంకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ రోల్ కాల్ ఉంటుంది. రోల్ కాల్ ఉన్న తర్వాత అక్కడ ఒక 1/2 అవర్ దానికి సంబంధించినటువంటి మోటివేషన్ క్లాస్ ఉంటుంది. ఆ మోటివేషన్కి సంబంధించి ఒక 1/2 అవర్ అది చెప్పడం జరుగుతుంది. ఆ మోటివేషన్ క్లాస్ అయిపోయిన తర్వాత మనం రూమ్కి వెళ్ళిపోతాం. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా వర్క్ ఉంటే అది రాసుకోవడం, ఆ వర్క్ రాసుకోవాలి. తర్వాత ఎక్కువ సెక్షన్స్ అయ్యి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి కొంతసేపు రీడింగ్ చేయడం అది జరుగుతుంది. 9:30, 10 కల్లా అందరూ కూడా లైట్లు ఆరిపోయాలి. ఎట్టి పరిస్థితుల్లో లైట్లు ఉంచడానికి ఉండదు. 9:30, 10 కల్లా లైట్లు క్లోజ్ చేసేవలసి ఉంటుంది అనమాట. ఈ విధంగా సివిల్ కానిస్టేబుల్ సంబంధించి ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఏపీఎస్పీ ట్రైనింగ్ వేరుగా ఉంటుంది, సివిల్ ట్రైనింగ్ వేరేగా ఉంటుంది. ఏపీఎస్పీ వాళ్ళు ఎక్కువ రన్నింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎక్కువ వెపన్ క్లాసెస్కి సంబంధించి ఇంపార్టెన్స్ ఇస్తారు. దానికి సంబంధించిన డ్రిల్ అనేది చాలా ఇంపార్టెంట్, గార్డుకు సంబంధించింది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళు కూడా వెపన్కి సంబంధించిన నాలెడ్జ్ అన్నీ ఉంటాయి. వెపన్ ఏంటి, వెపన్కి సంబంధించి హ్యాండ్లింగ్ కానీ, ఫైరింగ్ ప్రాక్టీస్ కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళతో పోల్చుకుంటే గ్రౌండ్ వీళ్ళకి తక్కువగా ఉంటుంది. వీళ్ళు 9:30 కల్లా 9:30 కల్లా వీళ్ళు ల్యాండ్ ఆర్డర్ క్లాసెస్కి అయితే వెళ్ళిపోతారు. వీళ్ళకి ఒక సెషన్ మాత్రమే గ్రౌండ్ ఉంటుంది. దీంతో పోల్చుకుంటే ఏపీఎస్పీ కొంచెం హార్డ్గా ఉంటుంది. ఈ విధంగా సివిల్ కానిస్టేబుల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.